ఒకరోజు ఖరీదైన కారు నుండి అబ్బాయి దిగాడు. రోడ్డుపై తన క్లాస్మేట్ స్వీట్లు అమ్ముకుంటూ ఉండటాన్ని చూసి అతను నవ్వుతూ వీడియో తీశాడు. పేదమ్మాయి, ఈ సంగతి బడిలో అందరికీ చెబుతా అని ఎగతాళి చేశాడు. ఆమె కన్నీళ్లతో చెప్పింది, దయచేసి అలా చేయకు. నేను నా స్కూల్ ఫీజు కోసం ఇది చేస్తున్నాను. మరుసటి రోజు ఆమె అద్దంలోకి చూసుకుంటూ మాట్లాడుతుండటాన్ని చూశాడు. అద్దంలోకి చూసుకోవడం సిగ్గుగా అనిపించదా అని అడిగాడు. ఆమె ధైర్యంగా సమాధానం ఇచ్చింది, లేదు, నేను ఒక అందమైన విజయవంతమైన మహిళను చూస్తున్నాను. అతను కోపంతో, నా నాన్నకి పెద్ద కంపెనీ ఉంది. మా దగ్గర పనికి వచ్చే దరఖాస్తు చేయొద్దు. మేము భిక్షగాళ్లను జాన్ చేయము అని చెప్పాడు. ఆమె కళ్లలో నీళ్లు ఎగసిపడినా ప్రతిరోజు అద్దం ముందు నిలబడి తనతో మాట్లాడేది. నేను అందమైన మహిళను, కష్టపడి పని చేస్తాను, విజయవంతమవుతాను. 7 ఏళ్లు గడిచాయి. ఒకరోజు బాలుడి నాన్న అతనితో చెప్పాడు, నీ వల్ల మా కంపెనీ దివాళా తీసింది. అతను చెప్పాడు, నాన్న, దయచేసి కొంత సమయం ఇవ్వండి, నేను చక్కదిద్దుతాను. తండ్రి సమాధానమిచ్చాడు, నేను కంపెనీ అమ్మేశాను. తర్వాత వారి ఇంట్లోకి ఒక మహిళ ప్రవేశించింది. ఇంకో వంట మనిషిని జాన్ చేశారా అని బాలుడు అడిగాడు. ఆమె చిరునవ్వుతో, హలో మిస్టర్ కాలిన్స్, నేను మీ కంపెనీ కొన్నాను అని చెప్పింది. అతను ఆశ్చర్యంతో ఆమెను చూశాడు. ఆమె తన క్లాస్మేట్ అని గుర్తించాడు. ఆమె చెప్పింది, ఇప్పుడు నువ్వు నా కోసం పని చేస్తావు.